ఎపిసోడ్ 21 లేడీస్ హాస్టల్. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆమె వెళ్ళి లాయర్ వెంకటరత్నాన్ని కలుసుకుని మాట్లాడింది. పట్టులో తేనె ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందు కందిరీగల్ని కదిలించాలి, కాస్త కష్టమైనా సరే. సాధారణంగా ఆదివారాలు హాస్టల్లో 9ంటికి కానీ తెల్లవారదు. కానీ 7 గంటలకే పెద్దగా గోల హడావిడి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వార్డెన్ స్వరం గేటు బయటికే వినిపిస్తుంది. కిరణ్మయి, అనురాధ మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వస్తున్నారు. ఆదివారం నాడు వార్డెన్ పొద్దుటే భర్త పిల్లల్ని వదిలి వచ్చిందంటే కొంపలు మునుగుతున్నాయన్నమాటే. ఏమిటో చూద్దాం పద అంది అనురాధ. హాస్టల్ అంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు. వార్డెన్ ఆఫీస్ రూమ్ తెరిచి ఉంది. అంతా నీట్గా సర్దేశారు. వార్డెన్ మాత్రం అక్కడ లేదు. అంట్ల గిన్నెలు బయటపడేసిన వాళ్ల మీద అరుస్తోంది. ఏమిటో మన అదృష్టం, ప్రధానమంత్రి గారిని వస్తున్నారా మన హాస్టల్కి అడిగింది అనురాధ నిలబడ్డ అమ్మాయిని. అదేం కాదులే, అపురూపలక్ష్మి హత్య విషయంలో ఎంక్వైరీ చేయడానికి లాయర్ ఎవరో వస్తున్నారట అందా అమ్మాయి. అనురాధ ముఖం మాడిపోయింది. కిరణ్మయి, ఈరోజు మనం పిక్చర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేద్దాం. నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాలి, మర్చిపోయాను అంది. అలాగే నీ ఇష్టం అంది కిరణ్మయి. అనురాధని బయటకు వెళ్లకుండా ఆపడం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. గట్టిగా అడిగితే మొండికేసే రకం ఆ అమ్మాయి. కిరణ్మయి ఏం చెయ్యాలోనని ఆలోచిస్తున్నంతలో రమణి విసురుగా గదిలోకి వచ్చింది. మీరొకసారి బయటకు వెళ్తారా, నేను రాధతో మాట్లాడాలి అంది కిరణ్మయితో. అనురాధ మొహం వాడిపోయింది. తెగించిన ధైర్యంతో గట్టిగా, వెళ్ళొద్దు కిరణ్మయి, నువ్విక్కడే ఉండు అంది కోపంగా. కిరణ్మయి షాక్ తిన్నదానిలా ఇద్దరి వైపు మార్చి చూస్తోంది. రమణి మరింత కోపంతో ఏదో అనబోయి తమాయించుకుని, ఆ లాయర్ వచ్చినప్పుడు నువ్వు నా గదిలోనే ఉండాలి, నా ఎదురుగానే ఆయనకి సమాధానాలు చెప్పాలి అంది. నేను నీ గదికి చస్తే రాను. వాళ్ళకి ఎలాంటి సమాధానాలు చెప్పాలో నువ్వు నాకు చెప్పనక్కర్లేదు అంది అనురాధ. తిక్కవర్షాలు వేయకు, నువ్వు వాళ్ళకేం చెప్పేది నాకు తెలియకపోదు. అనవసర విషయాలు మాట్లాడావంటే ముందు నీ విషయాలే బయటపడేటట్లు చేస్తాను బెదిరింపుగా అని వెళ్ళిపోయింది రమణి. అనురాధ ముఖం కోపంతో ఎర్రబడింది. ఏదో అనబోయి ఆగిపోయింది. గుమ్మంలో వార్డెన్ నిలబడుంది. రాదంటే నువ్వేగా, చూడమ్మా, ఇన్నాళ్ళు మీ దారికి నేను అడ్డు రాలేదు, ఇక ముందు కూడా రాను. ఇలాంటి సమయంలోనే మీరంతా కోఆపరేట్ చెయ్యాలి, లేకపోతే మనందరం ఇబ్బందుల పాలవుతాం. అవసరమైనంత వరకు మనకు ఎలాంటి మాట రాకుండా జవాబులు ఇవ్వండి అంది. మేడం, నేను బయటకు వెళ్ళాలి, అర్జెంటు పనుంది అంది అనురాధ. అలా వెళ్ళడానికి కుదరదు, వాళ్ళు వచ్చి వెళ్ళని, అందులో ముఖ్యంగా నీ పేరు అడిగి నిన్ను ఉండమని చెప్పమన్నారుట కఠినంగా అంది వార్డెన్. అనురాధ ముఖం మ్లానమైంది. కిరణ్మయి ఇదంతా ప్రేక్షకురాలిలా గమనిస్తోంది. తను ఒత్తి వెలిగించింది. ఇక బాంబు పేలాలి. ఆమె వేచి ఉంది. ఇప్పుడు కాదు, ఇంకా తాడు బలంగా బిగుసుకోవాలి. ఆమె అనురాధ దగ్గరికి వచ్చింది. మన ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందిగా, నేను వెళ్తాను రాధా అంది. రాధ 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని సన్నగా రోదిస్తుంది. కిరణ్మయి ఆమె దగ్గరగా వెళ్ళి భుజం మీదుగా చేతులు వేసి దగ్గరకు తీసుకుంది. ఒంటరితనం రాధనిప్పుడు భయపెడుతోంది. ఆ భయాన్ని దూరం చేసుకోవడానికి తనతో స్నేహం చేస్తుంది. ఆ విషయం కిరణ్మయి మొదట్లోనే గమనించింది. నీ బాధ ఏమిటో నాకు తెలియదు రాధా, నీ మనసు విప్పి చెప్పమని అడగను. నీ సంతోషాన్ని 10 మందికి పంచు, బాధని మాత్రం నీలో నువ్వే దాచుకో అనే సూత్రాన్ని నేను పాటిస్తాను. కానీ నా దృష్టిలో స్నేహం అనేది సంతోషం కంటే దుఃఖాన్ని పంచుకున్నప్పుడే తృప్తినిస్తుంది. ఎవరితోనూ పంచుకోలేని రహస్యం నీలో ఉండవచ్చు, కానీ అది బయట పెట్టడం ద్వారా నీకు ఉపశమనం కలిగిస్తుందనుకుంటే నాతో చెప్పు. అది నన్ను దాటిపోదని నీకు నమ్మకం కలిగితేనే సుమా. రాధ కాస్త తేరుకుంది. నీతో ఎన్నో చెప్పాలనుంది కిరణ్, కానీ ఇప్పుడు కాదు, ఈ గొడవ అయిపోని అంది. అలాగే, నీ ఇష్టం. దీని గురించి నేను మళ్ళీ అడగను. నీకెప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు నిరభ్యంతరంగా నన్ను పిలువు చెప్పి తన గదికి వచ్చింది కిరణ్మయి. అక్కడ
అదే డిస్కషన్ జరుగుతోంది. ఇది ఈ రోజుతో కూడా ఆగేది కాదు ఇందు. ఆ కేసేదో తేలే వరకు మనకి తిప్పలు తప్పవు అంటోంది నీలు. అసలేమిటి విషయం? ఒక చిన్న ఎంక్వైరీ కోసం ఇంత ఆర్భాటం దేనికి? మీకు కేసుతో సంబంధం లేకపోయినా బయటకు వెళ్ళే హక్కు లేదా? అడిగింది కిరణ్మయి. లాయర్ వెంకట్రత్నం ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం తనే అని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ. ఈ హత్య గురించి కంటే ఈ హాస్టల్ విషయాలు బయటపడతాయని అధికారుల భయం. జరిగినన్ని రోజులు స్వేచ్ఛగా ఏ బాధరా బందీ లేకుండా గడిపారు. ఇప్పుడు వచ్చేది లాయర్. ఏమాత్రం నోరు జారినా పట్టేస్తాడు. హాస్టల్లో అవకతవకల గురించి అతడికి ముందే కొంత తెలుసుంటుంది. అది రుజువు చేసి 10 మందిలో పెడితే గొడవైపోతుందని భయం. అందుకే బహుశా ఈ లాయర్ రావడానికి కూడా అనుమతి ఇచ్చి ఉంటారు హాస్టల్ వాళ్ళు. కానీ జరుగుతున్న విషయం ఒకసారి బయట పెడితేనేగా హాస్టల్ బాగుపడేది అడిగింది కిరణ్మయి. ఏం బాగుపడుతుంది? హాస్టల్లో ఉండే వాళ్లలో కొద్ది మందికి తప్ప ఎవరికీ ఈ స్వేచ్ఛను వదులుకోవడం ఇష్టం లేదు. ఏ పేపర్కైనా ఈ విషయాలన్నీ తెలిస్తే ముందుగా వాళ్ళ తల్లిదండ్రులే భయపడి చదువు మాన్పించి తీసుకుపోతారని చాలామంది భయం. అపురూపలక్ష్మి హత్య జరిగినప్పుడు కూడా ఈ విషయాలు పేపర్లోకి ఎక్కలేదా? ఎవరికీ తెలియకుండా ఎలాగుంది? కిరణ్మయి రెట్టించింది. ఈ హాస్టల్ అని, ఇక్కడ పరిస్థితులింత ఘోరంగా ఉన్నాయని ఏ పేపర్లోనూ రాలేదు. ఆ హంతకుడి గురించి బయటకు వచ్చింది కానీ ఆ నేరం జరిగిన ప్రదేశానికి, వాతావరణానికి ఎవరూ ప్రాముఖ్యతనివ్వలేదు. ఈ విషయంలో ఎవరో మంత్రులు కలుగు చేసుకున్నారని అనుకున్నారు. నిజం ఏమిటో ఎవరికీ తెలియదు అంది ఇందు. రాయన్న పబ్లిక్ ఫిగర్. అతడు హత్య చేశాడు. హంతకుడు అనే వార్తకిచ్చిన చౌకబారు ప్రాముఖ్యం నేరం జరగడానికి కారణం ఇతర పరిస్థితులకి పత్రికలు కూడా ఇవ్వలేదు. చనిపోయిన అమ్మాయి పట్ల జాలి తప్ప ఆమె క్యారెక్టర్ పట్ల పరిశీలన, ప్రాముఖ్యం అసలుండవు. ఒక పబ్లిక్ ఫిగర్ మీద క్యాష్ చేసుకోవడం తేలిక అని పత్రికల వాళ్ళకి తెలుసు. రేఖ హంతకుడిని స్వయంగా చూసిందంట కదా. ఆ అమ్మాయి చేత చెప్పించేస్తే సరిపోతుందిగా. అందర్నీ ఆపడం దేనికి అడిగింది కిరణ్మయి ఏమీ తెలియనట్టు. ఇందు ఏదో అనబోయింది. అంతలో లాయర్ వచ్చారన్న వార్త రావడంతో వాళ్ళ సంభాషణకి బ్రేక్ పడింది. ఈరోజు హాస్టల్లో అంతవరకు లేనంత డిసిప్లిన్ కనిపించింది. ఏమీ తెలియని వాళ్ళకైతే తమ పిల్లల్ని ఆ హాస్టల్లోనే ఉంచి చదివించాలన్న కోరిక పుట్టేటట్లుగా ఉందా వాతావరణం. వార్డెన్తో సహా అందరూ డీసెంట్గా ప్రవర్తించారు. హాస్టల్ పిల్లలంతా చాలా మంచివాళ్ళని, అపురూపలక్ష్మి లాంటి ఒకరిద్దరు పిల్లల పట్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నట్లుగా మాట్లాడారు. రాయన్న లాంటి వాళ్ళు ఆడపిల్లలను మోసం చేసే కీచకుల్లాంటి వారని అన్నారు. దాదాపు 2.5 గంటల పాటు వెంకటరత్నం అన్ని రకాలుగా అందర్నీ ప్రశ్నించాడు. రమణి, అనురాధ, రేఖలతో విడివిడిగా మాట్లాడాడు. వెళ్లే ముందు హాల్లో నిలబడి అందర్నీ ఉద్దేశించి మాట్లాడాడు. ఈ హాస్టల్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను వెళ్ళాక ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. మీరేం చెప్పలేదని నేను నిందించడం లేదు. ఇక్కడ పరిస్థితులేమిటో నాకు తెలుసు. కానీ మీలో ఎవరికైనా ఏమైనా చెప్పవలసింది ఉంటే నా ఆఫీసుకు వచ్చి చెప్పవచ్చు. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు చెప్పిన విషయాలు కానీ బయటకు రాకుండా కేసు నడుపుతానని హామీ ఇస్తున్నాను అని ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ సూది పడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. సరిగ్గా 10 నిమిషాల తరువాత కిరణ్మయి 22వ నంబర్ గదిలో ప్రవేశించింది. ఆమె ఊహించినట్టే అనురాధ బాగా అప్సెట్ అయి ఉంది. అలా చెయ్యమని లాయర్ వెంకటరత్నానికి ఆమె సూచించింది. ఇనుము వంగాలంటే బాగా కాల్చాలి. వెంకటరత్నం అనురాధని అపురూపలక్ష్మి గురించి రకరకాల ప్రశ్నలు వేసి వేధించాడు. ఇలా ప్రశ్నలు వేయడం వల్ల ఎవరూ నిజం చెప్పరని అతడికి తెలుసు. కానీ న్యాయశాస్త్రం చెయ్యలేని పనిని ఒక్కోసారి మనస్తత్వశాస్త్రం చేస్తుంది. ఇప్పుడు ఆమె చేయబోతుంది అదే. ఆ సమయంలో అనురాధకి తన బాధని పంచుకునే తోడు కావాలి. మనసు విప్పి చెప్పుకోవడానికి ఒక స్నేహితురాలు కావాలి.
ఇదంతా కిరణ్మయికి తెలుసు. కిరణ్మయి ఊహించినట్టే రాధ నిద్రపోవడం లేదు. మంచం మీద పడుకుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తుంది. అలికిడికి తల తిప్పి చూసింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. రాధా, ఏడుస్తున్నావా? ఏం జరిగింది? కిరణ్మయి ఆదుర్తా నటిస్తూ అడిగింది. రాధ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అపురూపలక్ష్మి గుర్తొచ్చిందా? నీకు మంచి స్నేహితురాలు కూడా కదూ. ఊరుకోరాదా? జరిగిపోయిన దానికి విచారిస్తూ కూర్చుని లాభం లేదు అంది కిరణ్మయి ఓదార్పుగా. అది కాదు కిరణ్, వీళ్ళంతా కలిసి చివరకు లక్ష్మిని ఎంత నీచంగా చిత్రీకరిస్తున్నారు. అది నిజం కాదు, అన్నీ అబద్ధాలు. వాళ్లకు తెలియకుండానే ఆమెను తిరుగుబోతుగా వర్ణించారు. చచ్చిపోయిన వాళ్ళ గురించి తెలిసినా చెడుగా మాట్లాడకూడదంటారు. వీళ్ళేమో లేని కథలన్నీ అల్లేస్తున్నారు. ఆ లాయర్ అయితే మరీను తన క్లయింట్ను కాపాడుకోవాలని లక్ష్మిని కాల్ గర్ల్లా చిత్రీకరిస్తున్నాడు. లక్ష్మి ఎంత మంచి పిల్లో నాకు తెలుసు అంది వెక్కుతూనే. మరి ఆ విషయం అందరిలో గట్టిగా చెప్పి ఉండాల్సింది. ఎలా చెప్పను? పోస్టుమార్టం రిపోర్టులో ఆమె కన్య కాదని తెలిసిందంట. ఆ పాయింట్ పట్టుకుని నానా మాటలు అంటున్నారు. దానికి నేనేం సమాధానం చెప్పను? ఆమెకు దుఃఖం మళ్ళీ ముంచుకొచ్చింది. కిరణ్మయి ఆమె పక్కనే కూర్చుని ఆప్యాయంగా తల నిమురుతూ అంది. నీ మనసులో ఎలాంటి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయో నేను అర్థం చేసుకోగలను రాధా. కానీ అవి నీలోనే దాచుకున్నంతకాలం నిన్ను బాధ పెడుతూనే ఉంటాయి. నాకు చెప్పమని అడగను, కానీ మంచి స్నేహితులకు ఎవరికైనా చెబితే ఇంత వేదన ఉండదు. అప్పటికి కానీ నీకు ఉపశమనం కలగదు. అనురాధ చాలాసేపు మాట్లాడలేదు. మళ్ళీ తన సెల్లోకి వెళ్ళిపోతుందా? ఇప్పుడు బయటపడకపోతే ఇక ఆమె నుంచి ఏదీ ఆశించకూడదు. నీకు అపురూపలక్ష్మి గురించి తెలుసుకోవాలనుందా కిరణ్మయి? హఠాత్తుగా అడిగింది అనురాధ. ఉంది. ఎన్నిసార్లు ఆ ప్రస్తావన తెచ్చినా నువ్వు మాట మార్చేదానివి. అందుకే తరచి అడగడం లేదు. ఆమె జీవితం ఎందుకిలా అయిందో తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అనురాధ మంచం మీద నుంచి లేచి సూట్ కేస్ తాళం తెరిచి 2 పుస్తకాలు బయటకు తీసింది. మళ్ళీ వెంటనే తాళం వేసేసింది. కిరణ్మయి టెన్షన్తో చూస్తుంది. ఇవి లక్ష్మి డైరీలు. చదివితే ఆమె ఎలాంటిదో, ఆమె మానసిక పరిస్థితి ఎలాంటిదో తెలుస్తుంది. ఆ తరువాత నాకు తెలిసింది నేను చెప్తాను. కానీ ఒక్క మాట, లక్ష్మి డైరీలు నా దగ్గరున్నట్టు ఎవరికీ తెలియకూడదు. నేనెందుకిలా చెప్తున్నానో అవి చదివాక నీకే అర్థమవుతుంది. అలాగే. కానీ ఇవి నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు? వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఇవ్వలేదెందుకు? చెప్పాగా, అది చదివాక నీకే తెలుస్తుందని. స్నేహితులకి చెప్పుకోగల సంగతులు తల్లిదండ్రులకి, అక్క చెల్లెళ్ళకి కూడా చెప్పుకోలేనివి ప్రతి మనిషికి ఉంటాయి. ఇవి చదివి వాళ్ళు బాధపడతారని తెలిసినప్పుడు తెలిసి వాళ్ళని బాధపెట్టడం దేనికి? అందుకే ఇవ్వలేదు, ఇవ్వదలుచుకోలేదు కూడా. నీకు లక్ష్మి జీవితంలో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు చదివినా లక్ష్మి ఆత్మశాంతికి భంగం కలగదు. తన గురించి నీతో మాట్లాడితే నువ్వన్నట్లు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంది అనురాధ. కిరణ్మయి తటపటాయించింది. తనెవరో తెలిసాక రాధ తనను క్షమిస్తుందా? ఇది నమ్మక ద్రోహం అవ్వదు అనుకుంది. మళ్ళీ మరో ఆలోచన. తను చేసేది మంచి పనే. ఒక ప్రాణం కాపాడడానికి తను నిజం తెలుసుకోవాలనుకుంటోంది. అంతే. ఈ డైరీల వల్ల రాయన్న అపరాధి అని తెలిస్తే తను కూడా అతడిని క్షమించలేదు. ఇక ఆలోచన దేనికి? డైరీలు పక్కన పెట్టి, అనురాధ, నేను అడిగిన ఒక ప్రశ్నకు జవాబు చెప్తావా అంది. ఏమిటి? సందేహం దేనికి? అడుగు అంది రాధ. రాయన్న నీకు బాగా తెలుసా? అతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? నాకు అతను బాగా తెలుసు. అందరం కలిసి డిన్నర్లకి వాటికి వెళ్ళేవాళ్ళం. అతను నాతో కంటే లక్ష్మితో ఎక్కువ చనువుగా ఉండేవాడు. నాకు తెలిసినంత వరకు వాళ్ళ మధ్య మరో రకమైన సంబంధం లేదు. కానీ ఆ చివరి రోజుల్లో ఏం జరిగిందో అది నాకు తెలియదు. లక్ష్మి చివరి డైరీ దొరికితే అన్నీ బయటపడేవి. కానీ అది నాకు దొరకలేదు. ఏమైందో అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారేమో. లేదు, నా ఎదురుగానే వాళ్ళ డైరీల కోసం వెతికారు. ఏవీ కనిపించలేదు.
ఇవైతే లక్ష్మి నా దగ్గరే దాచిందనుకో. కానీ ఆ చివరిది ఎక్కడ పెట్టేసిందో మరి. బహుశా హంతకుడి చేతిలో పడుంటుంది.